వరకు ఎవరి ప్రోమో నచ్చింది? నాకైతే ప్రేరణ ప్రోమో నచ్చింది. అంతకంటే ఇప్పుడు టేస్టీ తేజ వాళ్ళ మదర్ ప్రోమో ఇంకా చాలా బాగా ఉండబోతుందని నా టాక్. అండ్ మన కంటెస్టెంట్స్ కి వీకెండ్ ఎపిసోడ్ లో ఎక్స్ కంటెస్టెంట్ ఎవరు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు, గ్రూప్ గేమ్ అని ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ చెప్పారు. ఫాదర్ అయినా మదర్ అయినా లోపలికి వచ్చిన కంటెస్టెంట్స్ పేరెంట్స్. అందుకని గ్రూప్ గేమ్ కాదు, చూసి ఆడండి. రియల్ గేమ్ ఎవరిదో ఈజీగా ఆడియన్స్కి అర్థమైపోతుంది. గ్రూప్ గేమ్ లో అందరూ గుంపులుగా వెళ్ళొద్దు. హాయ్ గైస్, 11th వీక్ ఫ్రైడే ఓటింగ్ అండ్ ఎలిమినేషన్. అండ్ మన కంటెస్టెంట్స్ కి వీకెండ్ ఎపిసోడ్ లో ఎక్స్ కంటెస్టెంట్ ఎవరు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ మాత్రం మంచి ట్విస్ట్. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు వచ్చే అప్డేట్స్ కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉన్నది గౌతమ్. ఈ వీక్ అంతా ఫస్ట్ ఉన్నది గౌతమ్, సెకండ్ యష్మి. యాక్చువల్లీ యష్మి మొన్నటి వరకు థర్డ్ ఉంది, కానీ నిన్న సెకండ్ వచ్చేసింది. ఇప్పుడు వరకు కూడా సెకండ్ ఉన్నది, థర్డ్ టేస్టీ తేజ ఉన్నాడు. అండ్ అవినాష్ 6th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి వచ్చేసాడు ఒకే ఒక దెబ్బతోని. 5th విష్ణుప్రియ, 6th పృథ్వీ ఉన్నాడు. అస్సలు ఇది షాకింగ్. యాక్చువల్గా నిన్నటి వరకు విష్ణుప్రియ ఉంది, కానీ ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ పైకి వచ్చింది. పృథ్వీ యాక్చువల్లీ 6th వెళ్ళిపోయాడు. కానీ బిగ్ బాస్ డిసిజన్ ఏంటి అంటే విష్ణుప్రియనైనా పృథ్వీనైనా ఎవరిని ఉంచుతాడో మనకి మాత్రం తెలియదు. అండ్ ఎలిమినేషన్ డెఫినెట్లీ బాటంలో ఇద్దరు లోపల ఎలిమినేషన్. నేనైతే పృథ్వీ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాడు. అండ్ కంటెస్టెంట్స్ మన ఎక్స్ కంటెస్టెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చేది, విష్ణుప్రియని సపోర్ట్ చేయడానికి మానస్ వస్తున్నాడు. అదే నాగసారి పక్కన వీకెండ్ ఎపిసోడ్కి. అండ్ దాని తర్వాత రోహిణికి మన శివాజీ అన్న వస్తున్నాడు. యాక్చువల్ శివాజీ అన్న లాస్ట్ వీక్లో మంచి ఇంపాక్ట్ మనం చూసాము. అండ్ మన టేస్టీ తేజాని అమర్దీప్ వస్తున్నాడు. అండ్ నిఖిల్కి తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్ వస్తుంది. ఇలా 4 మెంబర్స్ ప్రస్తుతానికి ఏ కంటెస్టెంట్కి ఎవరెవరు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అండ్ దాని తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో సాటర్డే రోజు స్టేజ్ మీదకి. అండ్ దాని తర్వాత నిజంగా ఒకటే చెప్తున్నాను, మన తెలుగు వర్సెస్ కెనడా బ్యాచ్లకు మొత్తంకే మారిపోయింది. యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా గెలిపిస్తే మాత్రం గ్రూప్ గేమ్లో కాదు, రియల్ గేమ్ చూడండి. ఎందుకంటే చాలామంది హౌస్లో గమనించండి, చాలామంది అందరు గ్రూప్ గేమ్లోనే ఆడుతున్నారు. ఎవరు చాలామంది సోలోగా ఆడేవాళ్ళు తక్కువ. యాక్చువల్లీ గౌతమ్ అసలు మీరు ఎక్కడైనా చూసుకోండి, యూట్యూబ్ పోల్స్ అని, ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ అని ఏం పోల్స్ వచ్చినా గౌతమ్ వచ్చింది 5th వీక్, మిగతా కంటెస్టెంట్ 1st వీక్ ఉన్నారు. గౌతమ్ 5th వీక్ అసలు యాక్చువల్లీ మధ్యలో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఒకేసారి టాప్కి వెళ్ళాడంటే ఆలోచించండి, దాన్ని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎక్కడుందో ఆలోచించండి. అండ్ దాని తర్వాత అన్ని పోల్స్ కాదు, ఓటింగ్ పోల్స్ కాదు, అఫీషియల్ అన్న అన్అఫీషియల్ అన్న డెఫినెట్లీ గౌతమ్ నెంబర్ 1లో ఉన్నాడు. ఇప్పుడు గౌతమ్ నెంబర్ 1 వచ్చిన తర్వాత కూడా లాస్ట్లో ఎప్పుడు ఏదైనా జరిగిపోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ప్రతి వీక్ ప్రతిరోజు చూస్తారు. ఆడియన్స్ అనేది చాలా తెలివైన వాళ్ళు. నేను చెప్తున్నాను, గ్రూప్గా ఉన్నవాళ్ళు కానీ రియల్గా ఉన్నవాళ్ళని చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మొన్న ఎగ్జాంపుల్ నిఖిల్ వాళ్ళ మదరే వచ్చారు, గ్రూప్ గేమ్ ఆడకుంటున్నారు. అది విష్ణుప్రియ వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు గ్రూప్ గేమ్ ఆడకంటున్నారు. అక్కడ ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఇన్నాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, రియల్ గేమ్ ఆడారు. జనాలు కొంచెం చూసుకుని ఓటేస్తే చాలా బెటర్ అని నేను నమ్ముతాను. అండ్ ఇదనమాట ఓటింగ్ వాడిని ఎలిమినేషన్ మోస్ట్లీ విష్ణుప్రియ అయినా పృథ్వీ అయినా అవుతాడని అనుకుంటున్నారు. కానీ ఇది నేను చెప్తున్నాను, కంటెస్టెంట్స్ ఏవి ఇంకా నేను నెక్స్ట్ ఇంకా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం 4 కంటెస్టెంట్స్ ఎవరు వస్తుందని నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం లవ్ యూ ఆల్.